దివ్య వర్సెస్ తనూజాలో అసలు ఏం జరిగింది, షోలో ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొన్ని అదిరిపోయే అప్డేట్స్ చెప్తాను అనమాట. సో విన్నర్ ఎవరు, ఎగ్జిట్ ఎవరు అనేది టాస్క్ ఒకటి పెట్టారనమాట. ఆ టాస్క్లో ఎవరిని విన్నర్గా పెట్టారు ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్కి నాకు సార్ ఇచ్చిన ప్రాపర్ ఎలివేషన్ ఏంటి అనేది విత్ మాటలతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బర్నీ గారిని నాకు సార్ ఏమన్నారు, ఇమ్ముకి ఇచ్చిన వార్నింగ్ ఏంటి, సో ఇలాంటి అప్డేట్స్ తోటి ఈ వీడియో ఉండబోతుంది అనమాట. సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఓకేనా, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేసి చూడండి, ఎక్కువ లైక్స్ కావాలన్నమాట, అది సంగతి. సో ఫస్ట్ మనం పవన్ కళ్యాణ్ గారికి, సో ఏదైతే కళ్యాణ్ బాబు ఉన్నాడో, సో కళ్యాణ్ బాబుకి నాకు సార్ ఇచ్చిన ఎలివేషను ఏదైతే ఆ వీడియోస్ చూపించిన తర్వాత యాక్చువల్గా దివ్యాని నాకు సార్ ఎక్స్పోజ్ చేస్తున్న టైంలో ఫస్ట్ దివ్య గురించి మాట్లాడుకుందాం. దివ్య వర్సెస్ మాధురి తనూజ చాలా పెద్ద గొడవ జరిగింది కదా. ఆ గొడవ జరిగినప్పుడు దివ్య నాకు సార్ ప్రాపర్గా ఎక్స్పోజ్ చేశారంట. అంటే దివ్య ఎందుకు అలా చేసింది, ఏంటి అసలు దివ్య ఇంటెన్షన్ ఏంటి, దివ్య ఏం చేయాలనుకుంది, సో తనూజని కావాలనే టార్గెట్ చేసిందా ఏంటి అనేది ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, నువ్వు యాక్చువల్గా కళ్యాణ్ ఎందుకు తీసేసావు, బర్నీని తీసేసి ఉంటే అసలు యాక్చువల్గా ఎవరికి అనుమానం వచ్చేది కదా, బర్నీ నువ్వు తీస్తావని ఎవరు అనుకోరు కదా, బట్ నువ్వు బర్నీని తీసేయకుండా సో కళ్యాణ్ని తీసేయటము, అది దట్టు మీ టీంలో ఉన్న పర్సన్ మీరు వద్దు అనుకున్నారు కదా, సో ఎవరిని ఒకరు తీసుకోకూడదు రెబ్బలైనప్పుడు, అయినా నువ్వు తీసేయటం ఎంత కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడుతూ, అప్పుడు కళ్యాణ్ని నాకు సారు ఇచ్చిన ఎలివేషన్ ఏంటంటే కళ్యాణ్ నిజంగా నువ్వు చాలా నిజాయితీపరుడివి. ఎంత నిజాయితీపరుడు అంటే నువ్వు కళ్యాణ్, నీకు తెలుసు వాళ్ళు తీసేశారని తెలుసు, అండ్ నీ టీం పర్సనే నేను తీసేశారని తెలుసు, ముందు అలా తీయకూడదు అని అనుకున్నారని కూడా తెలుసు, అయినా నేను తీసేశారని తెలిసినా కూడా నీ టీం వాళ్ళు దొరికిపోకూడదు, నీ టీం వాళ్ళే కెప్టెన్ అవ్వాలి, నీ టీంలో ఎవరు కెప్టెన్ అయినా పర్లేదు అని చెప్పి నువ్వు లాస్ట్ వరకు అది నీకు తెలిసినా కూడా నువ్వు అది నీ మైండ్లోనే పెట్టుకొని బయటకి ఎవరికి తెలియకుండా వాళ్ళతోటి నవ్వుతూ మాట్లాడావు చూసావా, అది నాకు చాలా బాగా నచ్చింది నీ క్యారెక్టర్, అది చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ మెచ్యూరిటీ అని చెప్పి నాకు సార్ కళ్యాణ్కి బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చారనమాట. మామూలు కూడా కదనమాట. సో దివ్య నీకు అంత చేసినా కూడా నువ్వు మళ్ళీ ఇంకొకసారి కూడా దివ్యాన్ని నమ్మావు చూసావా ఆ కెప్టెన్ అయ్యే టైంలో, అది ఇంకా చాలా బాగా నచ్చిందని చెప్పి నాకు సారు బీభత్సమైన ఎలివేషన్ ఇచ్చారంటే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇంకా డబల్ ట్రిపుల్ ఉంటుంది ఆ ఎలివేషన్ అనమాట అక్కడ, ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనూజ అండ్ దివ్య విషయంలో ప్రాపర్గా నాకు సార్ దివ్యాని స్క్రూ చేశారంట అండి. ఇది ఇంకా తనూజ విషయం మొత్తం ఆ టాస్క్ మొత్తం మీద సో దివ్యానే కాబట్టి, సో కళ్యాణ్ కావచ్చు తనూజాని అవ్వచ్చు, కళ్యాణ్కి వెన్నుపోటు పరిచిన తనూజాకి టార్గెట్ చేసిన, సో మొత్తం మీద ఆ వీడియోస్ అన్ని చూపెట్టి, సో తనూజాని అంటే లైక్ ఇమాన్యుల్ కోసం చేసావా నువ్వు, ఇమాన్యుల్ని నిజంగా గెలిపించడం కోసం చేసావా అని చెప్పి తనూజ గౌరవ్తో మాట్లాడే వీడియోస్, తనూజ తీసేయమని చెప్పి నెక్స్ట్ డెమోన్తో మాట్లాడిన వీడియోస్, ఇవన్నీ ప్రాపర్గా చేసి కనీసం అమ్మాయి వర్షన్ వినడానికి కూడా నాకు సార్ లేకుండా గట్టిగా ఇచ్చి పరదొప్పాడంట. సో చూస్తున్న ఆడియన్స్కి ఏమనిపిస్తుంది అంటే తనూజ ఫ్యాన్స్కి అబ్బా వాళ్ళు ఇచ్చేసారు నాకు సార్ అనిపిస్తుంది. ఇంకొంతమంది ఆడియన్స్కి, న్యూట్రల్ ఆడియన్స్కి లేదా హేటర్స్కి, తనూజ హేటర్స్కి తనూజని టార్గెట్ చేసరికి నాకు సార్ విలవల్లాడిపోయారయ్యా అని కూడా వచ్చింది అనమాట. సో ఆ విధంగా కూడా దివ్య గారికి సింపతి రావచ్చు. మొత్తానికి దివ్య గారికి గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అయితే ఇది అనమాట. సో చాలా గట్టిగానే ఎక్స్పోజ్ చేశారంట నాకు సార్, స్క్రూ చేశారంట. సో మనకి ఇది ప్రాపర్గా ఆ షోకి వెళ్ళిన పర్సన్ మనకి చెప్పిన అప్డేట్లు అనమాట ఇవి. ఆ నెక్స్ట్ ఒక టాస్క్ పెట్టారంట. సో అండ్ నెక్స్ట్ సుమన్ అన్నని దివ్యాని పొగిడారంట. ఫస్ట్ సుమన్ అన్నని పొగుడుతూ అసలు చాలా బాగా చేసావు, అది టాస్కులు భలే చేసావు, అందుకే నీకు ఆడియన్స్ అలా ఇచ్చినట్టున్నారు, టాస్కులు బాగా ఆడావు, సో దివ్యాను బాగా సపోర్ట్ చేసావు, ఇద్దరిని పొగిడారనమాట. సో పొగిడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్కి వార్నింగ్ ఇచ్చారంట. సో ఇమాన్యుయల్కి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, నువ్వు అంతా బాగానే ఆడుతున్నావు, గేమ్ అది ఆడుతున్నావు, సో నువ్వు కెప్టెన్ కోసం అంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు, అంత కెప్టెన్ అవ్వడం కోసం నామినేషన్స్ అంటే భయమా నీకు, సో ఇలాగే నీ ఫ్రెండ్ రోహిణి సో లాస్ట్ సీజన్ కూడా అంతే, నామినేషన్స్లోకి రాకుండా 14th వీక్ వరకు అలా సర్వే అవుతూ వచ్చింది. 14th వీక్లో నామినేషన్స్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది, వచ్చి రాగానే అదే వీక్లో వెళ్ళిపోయింది 14th వీక్లో. సో నువ్వు టాప్ 5లోకి వెళ్ళాలి, విన్నర్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు, సో నిన్ను అంటే లైక్ ఒక టాస్క్ జరిగిందిలేండి, ఆ టాస్క్లో విన్నర్ ఎవరు ఏంటి అనేది పెట్టినప్పుడు దాని తర్వాత నాకు సార్ చెప్తారనమాట ఈ మాటలని. నువ్వు విన్నర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇలా నామినేషన్స్కి భయపడితే ఎలాగా, సో కెప్టెన్ కోసం అంతలా ఎందుకు, సో నామినేషన్ ఫేస్ చేయొచ్చు కదా, లేకుంటే నీకే చాలా ఉంటుంది చూసుకోమని చెప్పి చెప్పారంట. నెక్స్ట్ బర్నీ గారికి కూడా అనమాట, నువ్వు మారవా బర్నీ, ఇంకా నువ్వు మారవా
అంటే లైక్ నువ్వు ఇంతేనా ఇంకా నువ్వు అలాగే బంధాలు వాటి మధ్యలో అలాగే ఉండిపోతావా, నీ ఒరిజినల్ గేమ్ చూపివా? సో టైం అయిపోతుంది దాకా ఇలాగే చేస్తావా, టైం అయిపోయినప్పుడు బయటకు వచ్చేస్తావా? ఆల్రెడీ ఒకసారి వచ్చావు కదా, మళ్ళీ ఇంకొకసారి అప్పుడు లాస్ట్ వీక్ ఏదో చెప్పాను, మళ్ళీ ఇదే వీక్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, నువ్వు అప్పుడు ఉన్నంత కాలం కూడా ఇదే చెప్పాను. సో వాటిని వదిలేసి ఆ గేమ్ నీ గేమ్ నువ్వు వాడు, నీ నేచర్ ఏంటి, నీ అగ్రెసివ్ నేచర్ అంటే అక్కడ చూపెట్టు అని చెప్పి సో భరణి గారికి చాలా గట్టిగానే క్లాస్ పీకారంట నాగ్ సార్. దీని తర్వాత గోల్డెన్ బజర్ గురించి ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడుకునే ముందు సో విన్నర్ ఎవరు అవ్వాలి, సో ఎగ్జిట్ ఎవరు అవ్వాలి అనేది టాస్క్ అనమాట. దాంట్లో సుమన్ అన్న విన్నర్గా ఇమాన్యుయల్ పెట్టారు, ఎగ్జిట్ ప్లేస్లో సాయిని పెట్టారు. సో సాయి అంత గేమ్ ఆడలేదు. ఇమాన్యుయల్ 9 వీక్స్లో 3 times కెప్టెన్ అయ్యాడు సార్, అంటే ఒకసారి సాక్రిఫైస్ చేశారు కదా, సో 3 times కెప్టెన్ అయ్యాడు, చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్పి సుమన్ అన్న పెట్టాడంట. నెక్స్ట్ కళ్యాణ్ హైలైట్, అసలు కళ్యాణ్ షాక్ అవుతారు మీరు, కళ్యాణ్ తనూజాని పెట్టారనమాట విన్నర్గా. కళ్యాణ్ తనూజాని విన్నర్గా పెట్టారు, ఎగ్జిట్ సాయిని పెట్టి సార్ విన్నింగ్ అనేది ఇద్దరిలోనే ఉంటుంది సార్, తనూజ ఇమాన్యుయల్లో. సో తనూజ ఇమాన్యుయల్లో విన్నింగ్ ఉంటుంది. సో అండ్ విన్నర్ అయ్యే క్యాపబిలిటీ సో తనూజాకి ఎక్కువ ఉంది సార్, ఆ విన్నర్ అయ్యే క్యాపబిలిటీ తనూజలో కనిపిస్తుంది. సో నా విన్నర్ తనూజ అని చెప్పి తనూజాని పెట్టారనమాట. అక్కడ కళ్యాణ్ విన్నర్ తనూజ, అది సంగతి. సో తనూజాని పెట్టారు, ఎందుకంటే ఇమాన్యుయల్ కొంచెం అది చేయటం నచ్చలేదు. అండ్ తెలిసిందే కదా, సో కళ్యాణ్ తనూజ కళ్యాణ్ ఆల్మోస్ట్ బయట ఇదే నడుస్తుందని చెప్పి కళ్యాణ్కి క్లియర్గా తెలిసిపోయింది. అబ్బా మామూలు మైండ్ కదా పిల్లోడిది, మాత్రం నెక్స్ట్ లెవెల్ తెలిసిపోయింది కుర్రాడికి, ఇంకా వాళ్ళిద్దరిదే అని. ఆ విషయం అమ్మాయికి కూడా తెలిసింది. సో విన్నర్ అయినా రన్నర్ అయినా వాళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది అనే విషయం ఇద్దరికి తెలుసు. హౌస్ మేట్స్లో కొంతమందికి తెలుసు, మాత్రం వీళ్ళిద్దరికైతే ఖచ్చితంగా తెలుసు. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు డెమోన్ని పెట్టారా విన్నర్గా. సో యాక్చువల్గా తనూజ ఇమాన్యుయల్కి తనూజాకి ఆ ఛాన్స్ ఉంది సార్, బట్ డెమోన్కి కూడా ఉంది. డెమోన్ చాలా బాగా గేమ్స్ ఆడుతుంటాడు, సో డెమోన్కి కూడా ఉందని చెప్పి పెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మన గౌరవ్ని ఎగ్జిట్ ప్లేస్లో పెట్టారు, లాంగ్వేజ్ ఇష్యూస్ సార్ అని చెప్పి గౌరవ్ని పెట్టారనమాట. తనూజ వచ్చేసరికి ఇమాన్యుయల్ పెట్టిందండి విన్నర్గా. సో నా విన్నర్ ఇమాన్యుయల్ సార్, గేమ్ ఆడుతుంటారు, ఎంటర్టైన్ చేస్తుంటారు, అప్పుడప్పుడు చిన్నవి జరుగుతుంటాయి కానీ, బట్ ఇమాన్యుయల్ సార్ విన్నర్ అని చెప్పి ఇమాన్యుయల్ పెట్టింది. కళ్యాణ్ వచ్చేసరికి తనూజాన్ని పెడితే సో తనూజ వచ్చేసరికి ఇమాన్యుయల్ పెట్టింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో తనూజ కోసం కళ్యాణ్ పాపం ఫస్ట్ నుంచి గేమ్ ఆడుతున్నాడు, నా టాస్కుల్లో హెల్ప్ చేశాడు, అవన్నీ హెల్ప్ చేశాడు. బట్ తనూజ ఇమాన్యుయల్ పెట్టింది. అంటే ఇమాన్యుయల్ తనూజకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెన్నుపోటు పడతానే ఉన్నాడు, తనూజ వెనక టార్గెట్ చేసిన మాటలు మాట్లాడుతున్నారు, చచ్చిపోయే మొక్కని బతికిచ్చేవరా కళ్యాణ్గా అని చెప్పి చాలా పెద్ద మాట మాట్లాడాడు. ఇన్ని జరిగిన తర్వాత కూడా తనూజ ఇమాన్యుయల్ పెట్టిందంటే ఈ అమ్మాయి ఒక గేమ్ ఆడుతుంది, సో కళ్యాణ్ ఒక గేమ్ ఆడుతున్నాడు అక్కడ. ఓకేనా. సో ఇది నార్మల్ పాజిటివ్ న్యూట్రల్ యాంగిల్లో చూసే వాళ్ళకి తనూజ ఇమాన్యుయల్ ఎందుకు పెట్టాలి, అంతలావును ఘోరంగా చేస్తుంది కదా, సో కళ్యాణ్ తనకు సపోర్ట్ చేస్తున్నారు కదా, సో కళ్యాణ్ పెట్టచ్చు కదా, బాగుండేది కదా అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఎగ్జిట్ ప్లేస్లో హైలైట్ పర్సన్ పెట్టిందయ్యా, మైండ్ బ్లాక్ అవుతుందయ్యా మీకు. నాకు విన్నప్పుడు నేనే షాక్ అయ్యా. ఎగ్జిట్ ప్లేస్లో బర్నీ గారిని పెట్టిందంట. సో బర్నీ గారిని పెట్టాలనుకుంటున్నారు సార్, ఆయన వచ్చిన తర్వాత కూడా ఏమీ మారలేదు. సో ఈ వీక్ కూడా ఆయన అలాగే ఉన్నాడు, సో గట్టిగా మారలేదు, ఆయన గట్టిగా క్వశ్చన్ చేయాల్సిన టైంలో క్వశ్చన్ చేయట్లేదు అది అని చెప్పి బర్నీ గారిని ఎగ్జిట్ ప్లేస్లో పెట్టిందంట. హైలైట్ ఏంటంటే బర్నీ గారిని ఎగ్జిట్ ప్లేస్లో పెట్టింది కదా, ఇప్పుడు గోల్డెన్ పవర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. తర్వాత ఇమాన్యుయల్ వచ్చేసరికి కళ్యాణ్ పెట్టారంట విన్నర్గా. సో విన్నర్ కళ్యాణ్ సార్ అని చెప్పి తనూజ అంటే ఇప్పుడు తనూజ గేమ్ చూడండి, ఇమాన్యుయల్ వచ్చి ముందు పెట్టాడో వెనక పెట్టాడో తెలియదు, అంటే లైక్ తనూజ తర్వాత పెట్టాడో తనూజ ముందు పెట్టాడో మనకు తెలియదు. సో తనూజ ఇమాన్యుయల్ పెట్టిన తర్వాత ఇమాన్యుయల్ కళ్యాణ్ పెట్టాడు అనుకోండి, తనూజ మీద ఒక సింపతి వచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ తనూజని పెట్టి తనూజ ఇమాన్యుయల్ పెడితే కళ్యాణ్కి ఎలా సింపతి వచ్చిందో ఇప్పుడు తనూజ కూడా అలాగే సింపతి వచ్చింది. సో ఎవరి గేమ్ వాళ్ళు ఆడారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రితు చౌదరి తనూజాని పెట్టింది సార్, నా బెస్ట్ ఫ్రెండ్స్ తనూజ గెలవాలని చెప్పి. నిజంగా హౌస్లో మాత్రం రితు చౌదరి నిజంగా ఫస్ట్లో మనం క్రింజ్ అనుకున్నాం కానీ రితు చౌదరిని డెమోని పొయ్యే కొద్ది వాళ్ళే బాగా నచ్చుతున్నారు ఆడియన్స్కి, నిజంగా వాళ్ళు చాలా బాగా నచ్చుతున్నారు. కళ్యాణ్ పేరుని ఫస్ట్ నుంచి వాళ్ళు ఎలా అయితే యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడిప్పుడే డెమోను రితు పేరుని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళది క్యూట్గా కనిపిస్తుంది వాళ్ళ పేరుని అని చెప్పి వాళ్ళిద్దరు కూడా టాప్ 5లోకి వస్తే బాగుండు అని అనుకుంటున్నారు అనమాట. సో రితు, డెమోను, కళ్యాణ్, తనూజ ఈ నలుగురు టాప్ 5లో ఉండాలని చెప్పి ఆడియన్స్ కోరుకుంటున్నారు ఎక్కువ మంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దివ్య. సో దివ్య వచ్చేసరికి ఇమాన్యుయల్ పెట్టింది, ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ పెట్టింది. ఆ తర్వాత డెమోన్ వచ్చి మళ్ళీ ఇమాన్యుయల్ పెడతారు. సో ఇలా ఒక్కొక్కరు పెట్టుకుంటూ వస్తారు. మొత్తం మీద హౌస్లో 12 మంది ఉంటే 12 మందిలో 5 వచ్చేసరికి ఇమాన్యుయల్ విన్నర్ అంటారు, 5 వచ్చేసరికి తనూజాని విన్నర్ అంటారు, ఒకరు ఇమాన్యుయల్ ఒక్కడు వచ్చేసరికి కళ్యాణ్ విన్నర్గా పెట్టారు, డెమోన్ విన్నర్గా సంజన గారు పెట్టారనమాట. సో మొత్తం 12 మంది. సో 5 ఇమాన్యుయల్కి 5 తనూజాకు వచ్చాయన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, ఇమాన్యుయల్ విన్నరా, తనూజ విన్నరా, లేకుంటే ఒకటి వచ్చిన కళ్యాణ్ విన్నరా, ఇంకొకటి వచ్చిన డెమోన్ విన్నరా అనేది
మీరు కామెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ గోల్డెన్ బజర్ దగ్గరకు వచ్చేసరికి గోల్డెన్ బజర్ వాడింది అని చెప్తున్నారు అబ్బా. అది ఇది మనోడు చెప్పాడు యాక్చువల్గా, మాకు తెలియదు నాకు ఎగ్జాక్ట్గా. బట్ గోల్డెన్ బజర్ వాడారంటే వాళ్ళు బయటే ఉంటారు కదా. గోల్డెన్ బజర్ వాడింది సాయి ఫోటో చూపిస్తారు, సాయి ఎగ్జిట్ అని చెప్పి. బట్ అంటే లైక్ సాయిని ఎగ్జిట్ ఫోటో చూపెట్టారంట, సాయిని ఎగ్జిట్ ఫోటో చూపెట్టారు, బర్నీని ఉంచారు అంటున్నారు. బట్ నాకేమంటున్నారంటే అబ్బాయి బర్నీని ఎగ్జిట్ ఫోటో చూపించి సాయిని పక్కన పెడతారు అని చెప్తున్నారు. బట్ ఇదైతే క్లారిటీ లేదులేండి. యాక్చువల్గా ఫస్ట్ నేనైతే అప్డేట్ ఇచ్చాను, సో ఆ అప్డేటే కరెక్ట్ అప్డేట్. అంటే లైక్ సాయిని అక్కడ ఎగ్జిట్ బోర్డులో పెడతారు, బర్నీ గారిని అక్కడ పెడతారు. ఈ అమ్మాయి గోల్డెన్ బాజర్ అయితే యూస్ చేయదు, ఆడియన్స్ వర్డ్స్కి రెస్పెక్ట్ ఇస్తారని ఏదైతే చెప్పాను. సో అదే ఆల్మోస్ట్ కరెక్ట్ అయితే. మేబీ ఈ అబ్బాయి బయటకు వెళ్ళడం వల్ల కొంచెం తను చెప్పింది నాకు అప్డేట్ మేబీ నేనే సరిగ్గా వెళ్ళలేదేమో. సో ఫస్ట్ నేను ఇంతకు వీడియోలో చెప్పిన అప్డేట్ ప్రాపర్ అప్డేట్. ఇది సెకండ్ వీడియో, ఇంకొంచెం అప్డేట్స్ అనమాట. ఓకేనా, రెండో వీడియో. ఈ వీడియోలో అప్డేట్స్ ఎక్స్క్లూజివ్ అనమాట. మోస్ట్లీ ఇప్పటివరకు ఎవరు చెప్పలేదని నేను అనుకుంటాను. ఎవరైనా చెప్పుంటే మేబీ సెకండ్ ఎక్స్క్లూజివ్ అనుకోండి. ఓకేనా, సో అది సంగతి. సో దివ్య గారికి అయితే మాత్రం నోరు తెరిచేదానికే ఛాన్స్ ఇవ్వలేదంట. నాకు సార్ వన్ సైడ్ గేమ్ ఆడారంట. సో మరి దివ్య హేటర్స్కి, మరి తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్కి మరి పండగ చేసుకోవచ్చు ఎపిసోడ్ చూసిన తర్వాత. అదన్నమాట సంగతి. ఓవరాల్గా ఇది జరిగింది. కళ్యాణ్ విన్నర్ తనూజ విన్నర్ ఇమాన్యుయల్ విన్నర్ కళ్యాణ్. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట, సారీ ట్రయాంగిల్ విన్నర్ స్టోరీ అనమాట ఇది. అది సంగతి. ఓకే, జై హింద్.